వెల్కమ్ టు ISR 9 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పురోభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖిలావరంగల్లోని ఆర్ఎల్ఈ బుచ్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ ఆలుబెల్లి నర్సిరెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి బడిబాట కార్యక్రమం గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం విద్యార్థుల ఉత్తేజాన్ని నింపుతుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వసతులు, సదుపాయాలతో పాటు బోధనలో విప్లవాత్మక మార్పులకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నత శిఖరాలు సాధించారన్నారు. తాను వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని మంత్రి గుర్తు చేశారు. విద్యార్థులకి అదిగిన పాఠశాలలో వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ అంటే విద్యార్థులకి 4125 మంది ఉన్నారు. సో ఈ 4125 మంది విద్యార్థుల్ని తెప్పించుకోవడంతో పాటు అంగన్వాడీలో ఉన్నటువంటి అందరినీ కూడా అందించడము, అట్లాగే లెర్నింగ్ ఎన్హాన్స్ ప్రోగ్రామ్ అని మన హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లల కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దిశగా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బడిబాట ప్రోగ్రామ్ కి చేసిన మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం గారికి, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అనే కొత్త ప్రోగ్రామ్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఈ రోజు యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టుకుంటున్నాము. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంత మార్పు వచ్చింది అని చెప్పడానికి ఈ ప్రోగ్రామే ఒక మంచి ఎగ్జాంపుల్. ఈసారి మనం యూనిఫామ్స్ స్కూల్ స్టార్టింగ్ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఒక జత యూనిఫామ్ స్కూల్ స్టార్టింగ్ రోజు అందజేస్తున్నాము. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఇన్ టైం మనం అందించలేకపోయాము ఫర్ వేరియస్ రీజన్స్. కానీ ఈసారి ఫస్ట్ డేనే ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక యూనిఫామ్ మనం అందిస్తున్నాము. రోల్ అయ్యేలాగా ఎఫర్ట్స్ పెడుతున్నాము. దీనికి కోఆపరేషన్ అందిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యేస్ కి, ఇక్కడ చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా అభినందనలు. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో నేను రాష్ట్ర ప్రభుత్వం దేనికి కమిట్ అయి ఉందనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి చదువును కొనకండి, ద్వారా సామాజిక ఆర్థిక అంతరాలు పోగొడదామని చెప్పి అందుకందరం భద్రమైదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. వచ్చే విధంగా చేసినట్టయితే స్కూల్స్ లో స్కూల్ మెయింటెనెన్స్, అదే విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కి ఎటువంటి భారం కూడా ప్రభుత్వ పాఠశాలలో పడుకుంటుంటుందని ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీ గారు కూడా అదే చెప్పారు. మంత్రి గారు కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకెళ్లి మీరందరూ కూడా మంచి విద్యను, మీ భవిష్యత్తు చాలా బాగుండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు ఏ విధంగా మొదటి రోజే అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకొని మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అమలు కాని ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు అమలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. అది మా చేతుల మీదుగా జరగడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. డిఓ మేడం కూడా చాలా వివరంగా మన రిపోర్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించిన రిపోర్ట్ కూడా వారు చాలా వివరంగా చదివి మరి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలా మంది చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు, చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి టీచర్స్ అనే వాళ్ళు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నర్సిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి
ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్ గా వస్తారు. ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది నేర్చుకొని మీరు పిల్లలకు మళ్ళీ ట్యూషన్స్ కూడా లేకుండా ఇళ్లలో వాళ్ళు చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు పోయే ప్రతిపాదన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే సాయంత్రం వరకు కూడా వాళ్ళ హోంవర్క్ అవన్నీ కూడా స్కూళ్ళల్లో చేపించేటువంటి ఆలోచన కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అది చేస్తే ఇంకా మన పిల్లలకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి మరి పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఈరోజు స్కూల్ ఓపెన్ అవుతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మరి మీ అమ్మా నాన్నలు కోరుకున్న విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. కూడా వాళ్ళ ట్రైనింగ్ లో భాగంగా చెప్పుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులు టీచర్ కార్తీ కూడా ఇదే పాఠశాలలో ఉండాలని నుంచి అభినందించవలసిన ద్వారా జరుగుతుంది. విద్యార్థులకు అనుగుణంగా భవ్య 8th క్లాస్ అక్కడ అందరూ ఉండండి. 8th క్లాస్ దేవుడు చల్లని వారి కళ్ళకపట మీద శ్రీమతి కొండా సురేఖ మేడం గారు పర్యావరణ అనుష ఫోన్ ఇది ఫ్రీ పర్పస్